హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఇవాళ షూటింగ్ వచ్చేసి పెగడపల్లి వచ్చినముల్లా. ఇక మా వాళ్ళందరూ ఇగో కెమెరామ్యాన్ ఏం చెప్తాను ఛాయ్ తాగుతాను. అందరికి ఛాయ్ బ్రేక్ ఇచ్చిండు. ఇగో ప్రొడ్యూసర్ ఏమో చూడు ఇగో కథ వేసాము. ఇగో మమ్మల్ని రమ్మని ఇంక వేషం మీద ఉన్నాడు. తయారయ్యడానికి గంటలు తీసుకుంటే టైం గంటకన్నా ముందుగా రమ్మన్నాం. రెడీ ఉంది, ఇప్పుడు షూట్ స్టార్ట్. నా గురించి తెలుసు కదా, నీ టైం అంటే టైం. ఇగో అదే ప్రశాంత్ ఈయనైతే 2 రోజుల ముందే వచ్చి ఉన్నాడు. మా సినిమాకి హీరో అయితేనే నచ్చిండా లైక్ కొట్టు. ఇగో డాడీ హాయ్ డాడీ నాకు ఈరోజు పేరింగ్ నా హస్బెండ్ క్యారెక్టర్. ఇంకొక పెద్ద న్యూస్ చెప్పాలి మీకు, అది షూట్ మధ్యలోకి వచ్చినాక రివీల్ చేస్తా. ఇంకా మా వాళ్ళు రాలేదు, వచ్చినాక చూపిస్తా. ఇగో షూట్కి వచ్చింది. ఇగో ఆగట్టు ఉరుకుతాంది. ఇక ఆమె మేకప్ సామాన్ చూడుర్రి, చూపించే వరకు అవుతాల పడ్డది భయానికి. ఆగని చూసిరు కదా, ఆగురావు ఎత్తాను మెల్లగా ఎత్తాను. వాళ్ళకి భయానికి జాక్కుంటాందుల్లా మేకప్. అబ్బా చూపెట్రా కొంచెము గట్ల మేకప్ అవుతుంది. చూసిర్రా ఇటు చూడ ఒకసారి లకలక చూసిర్రా మేకప్ వేసుకుంటుంది. ఇంత లేట్ చేస్తుంది, ఏం చేయాలి? బాబు ఎప్పుడు వస్తాను? నేను వచ్చాను కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే చిన్న ఎప్పుడు లైట్ వేస్తారు, లేట్గా వచ్చినా మన లేటెస్ట్ ఉంటది. మీ ఆశీర్వాదంతో నేను వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళ చెక్కించుకొస్తారా బండి మీద? ఇదేందులో గిమ్ముచ్చట ఆశీర్వాదం సపోర్ట్ అను, అదో పద్ధతి. టైం మీద రారు. అగో అక్క మూలుగనక్క తాటి పండు పడట నా మీద పడతాండేంది. నేను వచ్చింది 8 గంటలకు వచ్చాను, మీ అందరికి తెలుసు. డాడీ మన ఇద్దరం ఎప్పుడు వచ్చినావు? బిస్కెట్ తిను. ఇక నాకే ఎత్తాడు బిస్కెట్, ఆఖరికి బిస్కెట్ చేతిలో పెట్టిండు. డాడీ నేనే ముందు వచ్చిన, ఎవ్వరు రాలేదు. పాపం డైరెక్టరు ఎంత టెన్షన్ పడతాడు పాపం. ఆర్టిస్టులందరినీ గొర్రెల మంద మేపినట్టు మేపుకుంటా కాపుకుంటా ఏమంటారు కదా, గిట్ల గిట్ల ఏమంటారు గొర్రెలను గిట్ల గిట్లా షో అనుకుంటా గిట్ల గిట్ల అంటారు కదా. కానీరు అని ఈ గొర్రె ఇటు పోతాంట, ఆ గొర్రె అటు పోతాంట, ఒక గట్ల చేస్తాడు. ఇక ప్రొడ్యూసర్ అయితే పొద్దున్న నుంచి కాలుకు బండి గిరిక కట్టుకున్నాడు తిరుగుతాడు. ఇవరాగా మాట్లాడు చూసారా, నేనే లేట్ వస్తాను అన్నాడు. ఆఖరికి వస్తే హీరో పరిచయం అయ్యండి అప్పుడే. ఇంకొక ఉంది ఆర్టిస్ట్ వాసవి, అయ్యో పాపం పొల్ల తింటాందట ఆమె. ఇప్పుడు ఏ లేట్గా వచ్చింది పాపం, ఏమన్నా దూరంకి వెళ్ళి వచ్చింది కాబట్టి. ఏంగా గంత పెద్ద మాటలద్దు, మా వాళ్ళు పాపం అడ్జస్ట్ అవుతారు. అందరు తిన్నారు, మేము కూడా తిన్నాం. ఏమదే లేటు. నేను బిస్కెట్ తింటా, నాకు బిస్కెట్ ఎత్తారని చెప్పి బిస్కెట్ చేతిలో పెట్టారు. అట్లే 50-50. డాడీ ఏమో బిడ్డ పని చేసుకున్న తర్వాత అడుగుతావు, ఈయన లేడు ప్రజెంట్. బాబు ఇక్కడ రాలేదు కదా బిడ్డ, నంది తినే టైం దాటిపోయింది కదా. జనరల్ పోయేస్తాడు బయటికి, ఊళ్ళో పో. ఈమె పని చేస్తుంది, బట్టలు ఎండేస్తుంది, నేను బోల్ అవుతా. బిడ్డ బాబు ఇంకా రాలేదండి, బువ్వ తినేయాలైంది. తర్వాత అదే అన్న తర్వాత ఈయన మెల్లగా వస్తాడు. తర్వాత ఏమంటది అత్తడే రాడా అని చెప్పేసి ఏమంటది, అత్తాడు కావచ్చు వస్తాను అన్న తర్వాత ఈయన వస్తాడు మళ్ళా. ఓకే డన్. వచ్చే వరకు సీన్ లేదు, బట్టలు ఎండే అన్నట్టు గడ బట్టలు ఎండే, బట్టలు ఎండేసేది ఒకటి, నేను బోల్లో మీద ఒకటి. ఓకే రెడీయా? జనరల్ గా నిన్న చేసినావు, ఇట్లా జరిపినట్టు చిన్నగానే ఉన్నాయి అవి గట్ల. మనం ఇంట్లో జనరల్ ఆడవాళ్ళు నువ్వు కెమెరా కాడడం వచ్చి డిస్టర్బ్ చేసినావు అనుకో, నీ ఫోన్ అక్కడే వేసేస్తాను ఫస్ట్ రా ఒకట ఎత్తురు ఎగురుతాం ఎగురుతాం. రెడీయా? సీన్ కోతానా ముల్లా వేస్ట్ అయింది. ఒక్క డైలాగ్. ఏందయ్యా పొద్దుగా లేవంగానే వేణు బువ్వ తినేయాలైంది, బువ్వ తినవా? బువ్వ తినేయాలైంది, బువ్వ తినవా అన్న? బువ్వ తినేయాల దాటిపోయిందా అన్న? దాటిపోయింది.
ఇప్పుడు అంటున్నావు కదా, ఇంతకుముందు అన్నావు కదా. ఏమైందయ్యా? బువ్వ తినేయాల దాటిపోయింది. బువ్వ తినవా? అంతే కదా. రెడీ దాటిపోతేనే కదా మీరు వీడియో చేస్తారు. ఓకే రోల్ యాక్షన్. ఏందయ్యా? బువ్వ తినేయాల దాటిపోయింది. బువ్వ తినవా? ఒక డైలాగ్ ఇటు కొట్టి అట్లా అయితే ఏమన్నాడు, ఇటు వచ్చి ఇట్లా అయితే ఏమన్నాడు. ఏందో ఏమో కాడ నుంచి కథ గుండు బల్బ్ వచ్చింది. గుండు బల్బ్ వచ్చింది గుండు వేసుకున్నాక తర్వాత డైలాగ్ ఇప్పుడు నువ్వు తినేయాలైంది. ఏం లేదే గా రాధమ్మ బిడ్డకు తేలు కుట్టిందట, మంత్రం వేసి వస్తాన్న జర అల్ల అయిపోయింది. అదేదో ఫస్ట్ అంటే అయిపోయింది బాపు అని డైలాగ్ నువ్వు అంటే కసెట్ అయితే లేదు. రెడీ బాపు అనేది పక్క పెట్టేసి మళ్ళీ తప్పట్లేదు. ఏమైందయ్యా? బువ్వ తినేయాల దాటిపోయింది. ఇవాళ దాకా తినవా? ఏం లేదే గా రాధమ్మ బిడ్డకు తేలు కుట్టిందట, మంత్రం వేసి వస్తాన్న గందుకే గీ అల్ల అయింది. ఉత్తేది గట్టి గుర్తా పెడత చచ్చిపో ఏలు డప్పు. అయ్యో ఇప్పుడు ఎట్లున్నది పాపకు? అయ్యో ఇప్పుడు ఎట్లున్నది అలా బిడ్డకు? సీన్కు పోతానం. ఇగో ఇగో ఏమైనా బిడ్డ ఇగో ఇక వీళ్ళందరూ కనబడద్దు, కొందరికి ఇష్టం ఉంటది, కొన్ని పనులు ఉండి చెప్పేస్తారు గట్టుంటది. మరి అంత లోపలికి వెళ్ళి బయట ఆయన అక్కడ కూర్చుంటారు, ఇట్లా బయటకు వస్తారు, ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనే అంటాడు, అంటే ఈ ప్రాపర్టీస్ ఉన్నారు కాబట్టి పొలం కాడికి పోతారన్నది అర్థం ఎవరికైనా చూస్తే. ఆయన అంటాడు, రాధాకృష్ణ ఏమంటాడు, లక్ష్మి పొలం దగ్గరికి నేను కూడా వస్తానని నువ్వు అంటావు. ఇక్కడ నిలబడుతూనే ఇప్పుడు శ్రావంతి నువ్వేమంటావు అంటే, నువ్వెందుకు అయ్యా, నీకు అసలే ప్రాణం మంచిగా ఉంటలేదు, నీకు అసలు ఈ మధ్యలో ప్రాణం మంచిగా ఉంటలేదు, బిడ్డ నేను ఎత్తాం కదా అని ఏమంటది. అవునే వచ్చిందిరా మనకు డాన్స్ ఎత్తాడు వీడియో చేసుకుంటే. ఈడ కెమెరా వీళ్ళు పెట్టిర్రు, ఈడ కూర్చున్నారు. మేము ఇలా షూటింగ్ పెట్టాము, ఇంకా అన్నం తినలేదు, ఆకలి ఆకలి అవుతుంది, సీన్ అవుతుంది. అన్న చికెన్ అన్నది కానీ ఉడుకుతాంది, ముక్కుడి కింద పక్కుడికలే తిన్నాక ఈమెకు వాకు పిచ్చి బాగుంది, చేసే తక్కువ బ్లాకులు తీసుకొచ్చి ఆమెనే బాగా తింటది. చికెన్ అట్టియానా అన్న ఫోన్ యాక్షన్. ఇగో మేము కైకిలు పోయినాక మా డాడీని చంపేసిండ్రట. మేము వచ్చి ఇప్పుడు ఏడవన్నట. ఇగో డాడీ నిన్ను చంపిర్రా, చంపేసిర్రా, చంపేసిర్రట. ఇక మళ్ళీ అత్తే కై 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 అంటాడు. ఇగో డాడీ ఎట్లా కొట్టిర్రు, మంచిగా కొట్టిర్రా? సూపర్ కొట్టిన ఇగో ఈయనట ఇగో వచ్చిందే లేటుగా ఆకలి అవుతుంది అంటాను. ఊట్లో ఎవ్వరు రాకముందు వచ్చి కూర్చుంటాడు. అందగా ముందు వచ్చిన ఈరోజు కొడలు పట్టుకో. ఏమైంది? అయ్యో అయ్యో దేవుడా, బాబు లే బాబు, ఏమైందయ్యా? అయ్యో బుజ్జి, అయ్యో దేవుడా, ఎంత పని అయిందయ్యా? వాడు ఎవడో చంపిండు కానీ వాడిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. వాడిని ఇడిచిపెట్ట ఏమయ్యా అయ్యా. అయ్యో ఎంత పని చేసినావయ్యా, ఇంకా కట్టంటే ఇంకెంత
ఇక లంచ్ బ్రేక్ ఇచ్చిర్రులా మేము ఇక్కడ కూర్చున్నాం. అందరు చూస్తుర్రు ఆమె ఎప్పుడు పెడతారా అని. మేము అన్నం తిందామని కూర్చున్నాం. జూమ్ చేసి పెట్టాలి. ఇగో చికెను, ఇగో చికెన్ ఎందుకను చికెన్ కూర, చికెన్ ఆడికి ముక్కలు బాగా వేసుకున్నది. ఇగో వాసన కూడా ఏం తింటాను అలాంటి కావద్దా? డాడీ పాపని తింటాను. ఇగో నేను కూడా తింటాను. రెడీ రోల్ యాక్షన్. సుషిరావులా ఇదే నా గెటప్, మంత్రగత్తె గెటప్. నేను మంత్రం వేసాననుకో చిటికలో రావాల్సిందే ఎవరైనా. ఇగో మా వాళ్ళు ఇయో ఈ చెట్టాలకు పట్టుకొచ్చేరులా మంత్రం వేయడానికి. నాకేమో భయం అవుతుంది. ఇల్లు అదంతా చూడు ఒకసారి ఎట్లున్నదో, భయం అవుతుంది. చూడురు మీరు కూడా ఒకసారి ఎట్లున్నదో. ఇగో ఇగో మా వాళ్ళు చూడుర్రి. ఇగో గిగ్గి గుడిసెలకు పట్టుకొచ్చి నన్ను గాయ చేస్తాండ్రు. నాకు భయం అవుతుంది. ఇగో ఇదే ఊళ్ళు నేను చేసేది, మంత్రాలు చేసేది. వాళ్ళు గీత్తుర్రుల్లా ఏం చేస్తుర్రు మీరు? ఇగో మంత్రం చేయడానికి గీస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ఈడ కూర్చుండి మంత్రం చేయన్నట్టుల్లా నాకు భయం అవుతుంది. కాదుల్లా నా గెటప్ ఎట్లుందో అంటే ఎంటికలు ఇరవయాలే, ఎంటికలు ఇరవయలేదు. మొదల ఎంటికలు ఇరవొత్తా భయపడతారని చూపిత పట్టరు మీకు కూడా ఎట్లుంటుందని. ఇట్లా 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 ఇరవోసుకొని మంత్రం చేయాలన్నట. నేను మంత్రాలు చేస్తా, మీరు చూడుర్రి సరేనా? వాళ్ళు గీతుర్రులా ఇగో గీ ఇంట్లోకి పట్టుకొచ్చి ఇల్లు చూడుర్రు ఎట్లున్నదో. జ్వరం వస్తుంది 2 రోజులకే, తెల్లారే జ్వరం వస్తుంది. ఒక గిట్లున్నది గీసొంటి ఇంట్లోకి పట్టుకొచ్చి మంత్రం చేయమంటారు. మల్లేష్ అన్న ఏడ దొరకబట్టినవే, ఏడ దొరకబట్టినవి ఇల్లు? మా పెగడపల్లిలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకప్పుడు మస్తు ఉన్నోళ్ళు, కానీ ఇప్పుడు విడిచిపెట్టి సిటీలోకి ఎయ్యరు. సిటీలో ఉన్నారు కోటీశ్వరులు. కోటీశ్వరులు అంటే ఘోరంగా కోట్లే ఉన్నాయట, పాయింట్లు లేవాట వాళ్ళకి పాపం. ఇక అట్లా తీసుకొచ్చి ఇట్లా చేస్తారు. సరే చూడురులా మీరు కూడా నేను ఎట్లా మంత్రం చెప్తాను అనేది. అతుందా సుషిరావులా? ఇగో నేను మంత్రం చేస్తానా ఎవరికి అనుకుంటారా? మల్లేష్ అన్నకే. ఈ ఛానల్లో చూడురులా మంచిగా ఎంత మంచిగా మంత్రం చేసింది అనేది మీకు కనబడుతుంది. ఇగో ఆఖరికత్త ఇట్లా మంత్రం చెప్పిస్తాండు. ఇగో గిన చూడ, ఇగో కెమెరామ్యాన్ అట గిన అంత ఆగం ప్రొడక్షన్ లెక్క ఎటు పడితే అట్ట నన్ను తిడుతుండు. ఇగో గబ్బు వాసన వస్తుంది ఈ ఇల్లు అయితే. మంత్రగత్తె వేసుడు కానీ ఆగం పట్టిస్తుంది మమ్మల్ని. కెమెరామెన్ తిడుతుంది, డైరెక్టర్ తిడుతుంది, ప్రొడ్యూసర్ తిడుతుంది. ఎవ్వరు విలువకూడదు. అబ్బా అలా తెలుసు ఎవరు విలువాలి ఎవరు విలువద్దు అనేది మీకు తెలుసు కదా. చూడు మంత్రం అయితే ఎత్తానా కాపాడుకుంటా చూడు. సుషిరావుల ఇక ఈ లాస్ట్ సీన్కి వచ్చింది మంత్రం చేయాలన్నమాట. మంత్రం చేస్తే అయిపోయినట్టే. ఇక మా వాళ్ళు లైట్లు గీట్లు పట్టుకొని చూస్తుర్రు మంత్రం కోసం ఎట్లా చేసుడు ఏందని. ఇక్కడ కూర్చుని ఇట్లా మంత్రం చేయాలన్నట్టు. ఇక లాస్ట్కి వచ్చిందిలా ఇది అయితే అయిపోయినట్టు. ఇంకా ఏమున్నది చూడాలి ఏం చెప్పిస్తాడో మల్లేష్ అన్న నాతో ఎక్స్పెరిమెంట్లు. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు అన్ని మల్లేష్ అన్నతోనే అయితే. మల్లేష్ అన్నకి ఇట్లా భయపెడదామని తలుసుకున్నాడు మిమ్మల్ని. అబ్బోని అవ్వని భయం అవుతుంది, నాకే భయం అవుతుంది. సరే వాళ్ళ సీన్ తీస్తారు. అయ్యో భయపడేటట్టు తీస్తారా సార్? అక్కడ కనబడతాడు అన్న, కనబడతాడు ఫ్రేమ్ లో కనబడతాడు. వీళ్ళు చేసుడు ఏందో కానీ మనుషులు భయపెడతాండ్రు. ఇక మొత్తానికి మంత్రం గేటప్లకి వెళ్ళి బయటకు వచ్చిన ఊళ్ళ ఆ గృహలకి వెళ్ళి ఆ గృహ సల్లగుండా భయంకరంగా ఉంది. ఇగో అదే ఊళ్ళ ఇల్లు. ఇగో ఆ ఇంట్లోకి పోయి మంత్రం చేసినా నాకైతే జల్లు అన్నది పానం అంతా. ఇక వీళ్ళు మెల్లగా తప్పించుకొని బయటకు వచ్చినాం. ఇగో మా వాళ్ళు వస్తారు. ఇక ముక్కోసాకర్ కత్తనైతే ఇక షూటింగ్ దగ్గర పడ్డదుల్లా.
ఇక ఇంటికి పోయే టైం కూడా దగ్గరికి వచ్చింది. ఇక ఓవుడే గుర్తుకుందుకులు కదా.